హలో ఫ్రెండ్స్, ప్రజెంట్ అయితే మేము ఢిల్లీ నుంచి మనాలి అయితే బస్సులో వెళ్తున్నాము. సో మనాలికి వెళ్ళే దారిలో అయితే చాలా టనల్స్ అయితే చూసాము మేము. ఆ టనల్స్ ఎలాగంటే ఒక్కొక్కటి 5 కిలోమీటర్స్, 8 కిలోమీటర్స్, 10 కిలోమీటర్స్ చాలా పెద్ద పెద్ద టనల్స్ అయితే ఉన్నాయి. ఈ టనల్స్ అనేవి ఏంటి అంటే మనకి హిమాచల్ ప్రదేశ్ మొత్తం కొండల మీద ఉండడం వల్ల రోడ్లు వేయడం కొద్దిగా ఇబ్బంది అయ్యింది వాళ్ళకి. సో వీళ్ళు కొండల్ని హోల్స్ చేసి గుహల్లాగా చేసుకొని, మనం అరకు వెళ్ళే దారిలో ఉంటాయి కదా, ట్రైన్ వెళ్తూ ఉంటుంది లోపలికి. సో అలాగ గుహల్లా చేసుకొని రోడ్లు అయితే వేశారు. ఆ రోడ్స్ కూడా మొత్తం అంతా చాలా కెమెరాస్తో, ర్యాడర్స్తో మొత్తం మానిటర్ చేస్తూనే ఉంటారు. చూడడానికి కూడా చాలా బాగుంటాయి. అక్కడ ట్రాఫిక్ రూల్స్ కూడా చాలా టఫ్గా ఉంటాయి. సో మనం ఏవైనా సిగ్నల్ జంప్ అయినా, కెమెరాస్లో స్పీడ్ లిమిట్ క్రాస్ అయినా సరే మనకి బిలో 5 కిలోమీటర్స్ లోపే పోలీసులు పట్టుకుంటారు. ఇక్కడ ఉన్న టనల్స్లో అయితే అతుల్ టనల్ అనేది ఫేమస్. ఇది 9 కిలోమీటర్స్ దాకా ఉంటుంది. ఇది ఎందుకు ఫేమస్ అంటే మంచు పడుతున్నప్పుడు మొత్తం గుహ అవుట్ సైడ్ అంతా కూడా మీకు మంచుతో నిండిపోయి ఉంటుంది. సో టూరిస్టులు కూడా ఈ ప్లేస్ ఎప్పుడు టూరిస్టుతో నిండిపోయి ఉంటుంది. మనాలికి రీచ్ అవుతున్నాం అన్న టైంలోనే మనకి 50 to 60 కిలోమీటర్స్ బిఫోర్ అయితే ఒక నది కనెక్ట్ అవుతుంది. అదే బీస్ నది. ఆ బీస్ నదిని ఫాలో అవుతూ అటుపక్కోకుండా ఇటుపక్కోకుండా మధ్యలో రివర్, ఆ పక్కన ఒక రోడ్డు. చూడడానికి చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటుంది రోడ్స్ అన్నీ కూడా. మొత్తం రోడ్స్ అన్నీ సీసీటీవీ కెమెరాలో అయితే మానిటర్ చేస్తూ ఉంటారు. సో మన టనల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత పోలీసు వ్యాన్స్ అయితే ఉంటాయి అక్కడ. మనం ఏమాత్రం ట్రాఫిక్ రూల్స్ని అతిక్రమించినా బిలో 5 కిలోమీటర్స్ లోపే పోలీసులు అయితే పట్టుకుంటారు. సో చాలా వెహికల్స్ అయితే చూసాం అలా మేము పోలీసులు పట్టుకున్నవి. సో మనం ఆల్మోస్ట్ మనాలి సిటీలోకి అయితే ఎంటర్ అయిపోయాము. మార్నింగ్ 3 o'clock ఢిల్లీ నుంచి బయలుదేరి నైట్ 6 o'clock మనం మనాలి అయితే రీచ్ అయ్యాము. సో మధ్యలో లంచ్కి, బ్రేక్స్కి అలాగా ఒక 2 hours చూసుకున్నా సరే ఈవినింగ్ రీచ్ అయినప్పటికీ 6 o'clock అయిపోయింది. మనాలిలో ఎంటర్ అయిన తర్వాత మనకి యాక్టివిటీస్ చేయించే షాప్సే ఎక్కువ ఉంటాయి. యాక్టివిటీస్ లైక్ హాట్ బెలూన్ కానీ, పారాగ్లైడింగ్ కానీ, బోట్ రివర్ కానీ. సో ఇవన్నీ యాక్టివిటీస్ అయితే ఇక్కడ బాగా ఫేమస్. సో వచ్చిన వారు కంపల్సరిగా ఇవి అటెండ్ అయ్యే వెళ్తారు.